హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేమైతే పన్నీరు జీడిపప్పు అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే పన్నీర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ అయితే ఫ్రై అయిన తర్వాత బౌల్లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. పన్నీర్ అయితే ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకున్నాను ఫ్రెండ్స్. పక్కన తీసుకుని అయితే నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి అయితే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్ వేసుకున్నాం కదా. ఆనియన్స్ అయితే బాగా రెడ్ కలర్గా ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అదైతే బాగా కలుపుకున్న తర్వాత టమాటా కెచప్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అదైతే బాగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా జీరా పౌడర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చిటికెడే వేస్తున్నాను. కారం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నాక ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా అయితే కలుపుకోండి. పెరుగు అయితే వేసుకున్న 2 మినిట్స్కి అయితే నేను లొంగు దించాక పొడి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసుకున్నాం కదా. అది అయితే బాగా మరిగిన తర్వాత అయితే పన్నీర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ అయితే వేసిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పక్కన అయితే నేను అయితే కొద్దిగా ఘీ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఆ ఘీ అయితే చాలా బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రై అయిన జీడిపప్పు అయితే నేనైతే పన్నీర్ కర్రీలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఘీతో అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జీడిపప్పు అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.